ఆది మధ్యాంతరహితుడా అనంతకోటి జీవ ప్రసాదితుడా శ్రీక్రీస్తు విందుకు వేళాయెగా రయమున రారండి ప్రియ సంఘమా శ్రీక్రీస్తు విందుకు వేళాయెగా రయమున రారండి ప్రియ సంఘమా కమ్మని విందిది కడరా విందిది అమృత విందిది లోకొందమా
బహురమ్యమైనది నీ శుభవచనం, ధరణికి బహుమానం నీ ప్రియవచనం. బహురమ్యమైనది నీ శుభవచనం, ధరణికి బహుమానం నీ ప్రియవచనం. దేవా ఆలకిల్తును ఈ శుభవేళ, దేవా ఆలకిల్తును ఈ శుభవేళ. నీ శుభవచనం నీ ప్రియవచనం, నీ శుభవచనం నీ ప్రియవచనం. ముదముతో మనసారా, ముదముతో మనసారా. హల్లెలూయా 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 హల్లెలూయా. అతిథులందరికీ హృదయపూర్వక అభినందన సుమాంజలు. మొట్టమొదటిగా మా ఆహ్వానమును అందుకొని ఈ శుభకార్యంలో నిండుగా పాల్గొని దైవార్చన ద్వారా పరలోక తండ్రికి దైవ సేవకుడైన రెవరెండ్ ఫాదర్ సిల్వియా పాస్క్వాలి గారిచి స్థాపించబడిన అన్నమ్మగారి సత్యోపదేశ సభకు ఆమోదయోగ్యం చేయ నవకన్యలను అభినందించి వీరికై ప్రత్యేకంగా ప్రార్థించుటకు విచ్చేసినటువంటి సలేషన్ సభ ప్రాంతీయ మఠాధిపతి రెవరెండ్ ఫాదర్ తాతిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారికి మరియు గురు పుంగవులకు మా ఆత్మీయ ఆహ్వానం. పునీత అన్నమ్మ గారి ప్రయాణంలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన రోజు ఈ రోజు. ప్రభు ప్రేమకు తీపి జ్ఞాపికగా నిలిచిన రోజు ఈ రోజు. మఠవాసులంతా ఆనందంతో తరించే రోజు. ఎందుకనగా వికసించిన ఢిల్లీ పుష్పాలతో సంపూర్ణ అంకిత భావముతో పవిత్ర హృదయాలతో ప్రభు పాద సేవకు మా జీవితములను అర్పించుకొని కరుణగల ఆ తండ్రి అభిషేకమును పొందే వేళ ఈ ఉషోదయ వేళ. ఈ సుమధుర సమయంలో
పునీత అన్నమ్మగారి సత్యోపదేశ సభ ప్రధాన మఠాధిపతురాలైన రెవరెండ్ రోస్లిండా వాలపల్లి గారు, వారి సలహా సభ్యులందరికీ మరియు హైదరాబాద్, గుంటూరు ప్రాంతీయ మఠాధిపతులు రెవరెండ్ సిస్టర్ నిర్మల ఉడిమల, రెవరెండ్ సిస్టర్ సుందరి కాకుమాను మరియు వారి సలహా సంఘ సభ్యులకు మా కుసుమాంజలి. తమ ప్రేమాని రాగాలను పంచుతూ ఓ మార్గచూపరులుగా సుమాత్రికలుగా నిలిచి ఉన్న అన్ని వేళలా తోడ్పడుతూ మమ్ము దైవ పిలుపులో ప్రోత్సహించిన మా ప్రియ తల్లిదండ్రులకు, బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు అనురాగ స్వాగతం. ఈ శుభగడియలో తండ్రి అయిన దేవుని ఆశీర్వాదములు, అనుగ్రహములు హేరాళంగా కురిపించమని, మా మునుమందు సేవా జీవితంలో క్రీస్తుని అందించ మమ్మల్ని దీవించమని ఈ పవిత్ర దివ్య బలి పూజలో భక్తిపూరితమైన హృదయాలతో వేడుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుడి ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాడు మనందరికీ ఎంతో సంతోషకరమైనటువంటి రోజు. మనమందరం ఇక్కడ చేరినటువంటి 6 నావిసెస్ని అభినందిస్తున్నాం. దేవుడు వారి ఎడల చూపించినటువంటి ప్రేమకు మనం కృతజ్ఞత చెల్లిస్తూ దైవాశీస్సులు వారిపై మెండుగా లభించాలని ప్రార్థించడానికి ఇక్కడికి మేము చేస్తాం. అలాగే క్యాటకిస్ట్ సిస్టర్స్ ఆఫ్ సెయింట్ హ్యాన్ మఠాధిపతులు లిండా సిస్టర్ గారు మరియు వారికి సహచరులుగా ఉన్నటువంటి మిగతా సిస్టర్స్, నావిస్ మిస్టర్స్, వీరందరికీ కూడా ఈరోజు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. సర్వసాధారణమైనటువంటి జీవితం జీవిస్తున్నటువంటి ఈ 6 అమ్మాయిలు కూడా ఈ లోకాశలకు బానిసలు కాకుండా పరలోక వాంఛ వాళ్ళు కల్పించి ఈరోజు క్రీస్తు ప్రభువే మాకు సమస్తము అని చెప్పే విధంగా వారిని తీర్చిదిద్దినందుకు అందరినీ అభినందిస్తున్నాం. ప్రత్యేకంగా వారందరి కొరకు ఈరోజు మనమందరం ప్రార్థించుకుందాం. దేవుని సన్నిధిలో దైవాశీస్సులతో వారందరూ బల సంపన్నులై క్రీస్తు ప్రభు అడుగు జాడల్లో నిత్య నూతనంగా ఎదగాలని ఈరోజు వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. సహోదరి సహోదరులారా, ఈ పవిత్రమైన ఈ పరమ రహస్యములను కొనియాడ యోగ్యులు మగుటకు మన పాపములను ఒప్పుకొందము.
నడవాలని నా హృదయాభిలాష నా హృదయాభిలాష ప్రభు దర్శనం పులకించిన తనువు ఆక్షణం పులకించిన తనువు ఆక్షణం పులకించిన తనువు ఆక్షణం యేసు నిన్ను చూడాలని యేసు నిన్ను తాకాలని యేసు నీతో నడవాలని నా హృదయాభిలాష నా హృదయాభిలాష ప్రభువా దయ చూపుము క్రీస్తువా దయ చూపుము క్రీస్తువా దయ చూపుము ప్రభువా దయ చూపుము ప్రభువా దయ చూపుము ఉన్నతమున సర్వేశ్వరునికి మహిమ 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 మహిమలను పరిహరించు ప్రభువా మా హృదయ చూపుము లోక పాపములను పరిహరించు ప్రభువా మా మనవి ఆలకించుము విగతుడి ప్రార్థన కూర్చొని ఉన్న ప్రభువా మా హృదయ చూపుము మా హృదయ చూపుము మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ 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 భూలోకమున మంచి మనసు గలవారికి శాంతి 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 ఏలయనా నీవు మాత్రమే పవిత్రుడవు నీవు మాత్రమే ప్రభుడవు నీవు మాత్రమే మహోన్నతుడవు యేసు క్రీస్తువా దివ్యైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా పవిత్రాత్మతో నుండు ప్రభువా ఆమేన్ 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 ప్రార్థించుదము. ఓ ప్రభువా, క్రీస్తును అతి సన్నిహితముగా అనుసరింపవలనను దృఢ సంకల్పమును నీవు మా ఈ సోదరులలో ప్రవేశపెట్టి ప్రేరేపించుదివి. వీరు ఇప్పుడు ప్రారంభించు దీక్షా ప్రయాణమునకు శుభాంతమును దయచేయమని ప్రార్థించుచున్నాము. తద్వారా వీరు నీకు ఆమోదయోగ్యమైన సేవార్పణమును అర్పించి ధన్యత నొందుదురుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పరిపాలించరు మా నాథులకు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము ఆదికాండము 11వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు. దేవుడు అబ్రాముతో ఇట్లు చెప్పెను, నీ దేశమును నీ చుట్టుపక్కలను నీ పుట్టినింటిని వదిలి నేను చూపు దేశములకు వెళ్ళుము. నేను నిన్ను ఒక మహాజాతిగా తీర్చిదిద్దెదను, నిన్ను ఆశీర్వదింతును, నీ పేరు మహా గొప్పది అగును. నిన్ను దీవించు వారిని దీవింతును,
నిన్ను శపించు వారిని శపింతును. నీ యందు సకల జాతి జనులు ఆశీర్వాదం పడియుదురు. దేవుడు చెప్పిన రీతిగా అబ్రహాము బయలుదేరెను. లోతు అతని వెంట వెళ్ళెను. హారానును వదిలినప్పుడు అబ్రాము వయసు 75 ఏళ్ళు. ఇది ఏలిన వారి వాక్కు. దేవునికి వందనములు. పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 7వ వచనం నుంచి 14వ వచనం వరకు. కానీ నేను లాభముగా లెక్కించుకొనదగిన వానిని అన్నింటినీ క్రీస్తు కొరకై ఈనాడు నష్టముగా లెక్కించుకొనుచున్నాను. వానిని మాత్రమే కాక అంతకంటే అధికమైన విలువ గల దానికై, అనగా నా ప్రభువుకు యేసు క్రీస్తుని గురించిన జ్ఞానమునకై నేను సమస్తమును పూర్తి నష్టముగానే పరిగణించుచున్నాను. ఆయన కొరకై నేను సమస్తమును విడనాడి తిని క్రీస్తును పొందగలుగుటకై నేను వానిని అన్నింటినీ చెత్తగా భావించుచున్నాను. ధర్మశాస్త్రమునకు విధేయులైనందువలన పొందదగినది నాదని చెప్పుకొనదగినది అవినీతి నాకు ఇప్పుడు లేదు. క్రీస్తునందలి విశ్వాసము వలన కలుగు నీతి మాత్రమే నాకు ఇప్పుడు ఉన్నది. ఆ నీతి దేవుని నుండి కలిగినదై విశ్వాసముపై ఆధారపడి ఉండును. ఆయనతో సంపూర్ణముగా ఐక్యము పొందవలనని నా కోరిక. క్రీస్తును తెలుసుకొనవలననియు ఆయన పునరుత్థాన ప్రభావమును అనుభవింపవలననియు నా వాంఛ. ఆయన శ్రమలలో పాల్గొనవలననియు మృత్యువునందు ఆయనను పోలి ఉండవలననియు మాత్రమే నా కోరిక. సాధ్యమగునేని మృతుల నుండి పునరుత్థానము పొందవలనన్నదే నా ఆశ. దీనిలో నేను ఉత్తీర్ణుడనైతనని కానీ పరిపూర్ణుడనైతనని కానీ చెప్పుకొనను. కానీ దాని కొరకై సదా ప్రయత్నించదను. ఏదైనా నేను ఇప్పటికే క్రీస్తు యేసు సొంతమైతిని. సోదరులారా, నిజమునకు నేను ఇప్పటికే దానిని చేరుతనని అనుకొనలేదు. కానీ నేను ఒకటి మాత్రము చేయుచున్నాను. ఏమనా, గతమును మరచి ముందున్న దానిని చేరుటకు తీవ్రముగా కృషి చేయుచున్నాను. కనుక బహుమానమును గెలుచుకునేటకు నేను జయము వంకకు సూటిగా పరిగెడుతును. పరలోక జీవితమునకై క్రీస్తు యేసు ద్వారా వచ్చి దేవుని పిలిపే ఆ బహుమానము. ఇది ఏలిన వారి వాక్కు. వందనములు. ప్రభువు మీతో ఉండునుగాక.
సువిశేషములోనే భాగము. నీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 14వ అధ్యాయము వచనములు 25 నుండి 27 వరకు మరియు 33 నుండి 35 వరకు. అప్పుడు గొప్ప జనసమూహము ఆయన వెంబడి వెళ్ళుచుండెను. ఆయన వెనుకకు తిరిగి వారితో ఇట్లనెను, నన్ను వెంబడింపగోరి తన తల్లిదండ్రులను, భార్యను, బిడ్డలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, కడకు తన ప్రాణమునైనను త్వజింపనివాడు నా శిష్యుడు కానేరడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు యోగ్యుడు కాడు. కనుక సమస్తము త్వజించిన తప్ప ఎవడను నా శిష్యుడు కానేరడు. ఉప్పు శ్రేష్టమైనది, కానీ అది ఉప్పదనము కోల్పోయిన ఎడల దానిని తిరిగి అది ఎట్లు పొందగలదు? ఆ ఉప్పు భూమికి గాని ఎరువులకు గాని ఉపయోగపడదు. ప్రజలు దానిని బయట పారవేయుదురు. వినుటకు వీలున్నవాడు వినుగాక అని వారితో చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. ಮುಂಡ್ರು ಜೋಸ್ ಮೇರಿ, ಕಟ್ಟ ವಿಮಲ, ನಾಗೋತು ಮೇರಿ ಶ್ರಾವಣಿ, ತುಮ್ಮ ಅಪರ್ಣ, ತಾಂಡ್ರ ಕವಿತಾ, దేవరపు మేరీ చైతన్య, మీరందరూ ముందుకు రావాలని కోరుచున్నాను. భగవంతుని దివ్యప్రేమను ఆశించి పునీత అన్నమ్మ గారి సత్యోపదేశ సభా జీవితంలో భాగములు పొంద మిమ్మల్ని చేర్చున్నాము. అందరూ సర్వేశ్వరునికి వందనములు. సర్వేశ్వరునికి వందనములు. క్రీస్తునాథునందు ప్రియాది రోజు సాక్షాత్తు క్రీస్తునాథుడు తన అనేక మంది వ్యక్తులను ఆహ్వానిస్తున్నారు. క్రీస్తుని పోలి ఆహ్వానిస్తున్నారు. మొట్టమొదటిగా వీరందరికీ కూడా మనం అభినందనలు తెలుపుకోవాలి. ఆ దేవుని యొక్క పిలుపుని వారు అందుకొని స్వీకరించి, ఇదిగో ప్రభువు మేము సంసిద్ధంగా ఉన్నాం, మీరు రోస్లిండా గారిని అభినందిస్తూ, మరి ఈ అన్నమ్మ గారి సభ సభ్యులందరినీ కూడా అభినందిస్తూ, వారు చేస్తున్నటువంటి గొప్ప క్రీస్తు ప్రభు యొక్క కార్యంలో ఆ క్రీస్తునాథుడు వాళ్ళకి ఎప్పుడు కూడా తోడుగా ఉండాలని మనం ఈరోజు ప్రార్థించుకోవాలి. అదేవిధంగా మనందరం కూడా మన మధ్యలో ఇక్కడ అనేక మంది గురువులు ఉన్నారు. ఇది నిజంగా ఒక పవిత్ర గడియ, దేవాది దేవుడు ప్రేరేపించినటువంటి తరుణం. మరి ఈ పుణ్య పురుషుల యొక్క దీవెనలు ఈ 6 కన్యలపై ఉండాలి, వేచేసి రావాలి. ఆ దేవాది దేవుని యొక్క దీవెనలు వారిపై ఉండాలని వీరందరూ కూడా ప్రార్థించడానికి ఇక్కడికి వేచేసి వచ్చారు. మరి వారందరి తరఫున కూడా మనం ఇక్కడ విచ్చేసినటువంటి మరి ముఖ్యంగా తల్లిదండ్రులకు అభినందనలు తెలుపుకోవాలి. మన ప్రపంచం తీసుకున్నట్లయితే ఎంతో స్వార్థపూరితమైనటువంటి ప్రపంచం. తల్లిదండ్రులు బిడ్డలు పుట్టకముందే ఆ పిల్లలు ఏం కావాలి, వాళ్ళ జీవితంలో ఏం సాధించాలి, ఏం చదువులు చదవాలి అని ముందే నిర్ణయం చేసేటువంటి ఈ రోజుల్లో మరి తల్లిదండ్రులు
ఇదిగో మా బిడ్డలని దేవునికి అంకితం చేయడానికి మేము ముందుకు వస్తున్నాం అని వాళ్ళ బిడ్డల్ని దేవునికి అర్పిస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు మనం వారందరినీ కూడా అభినందించాలి. ఆ దేవుని దీవెనలు వారిపై దండిగా ఉండాలని మనం ఈరోజు ప్రార్థించుకుందాం. కరమైనటువంటి సంతోష జీవితాన్ని జీవించాలని, అన్ని అనుగ్రహాలు వారిపై ఉండాలని ఈ దివ్య పూజలో ప్రత్యేక విధంగా ప్రార్థించుకుందాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున. వ్రత వాగ్దాన వేడుకలు. నవకన్యలకు మఠవాస జీవితపు మాటపట్టు అయిన విరక్తత్వం, విధేయత, దారిద్ర్యం అనే 3 వ్రతాలను స్వీకరించి పూర్తిగా పునీత అన్నమ్మ గారి సభ సభ్యులుగా మారే సమయం ఆసన్నమైంది. విరక్తత్వం ద్వారా తమ శరీరాలను మరియు హృదయాలను, విధేయత ద్వారా తమ మనస్సులను, దారిద్ర్యం ద్వారా తమ సర్వస్వాన్ని దేవునికి అంకితం చేసే శుభ గడియ ఇది. కనుక వీరు ఈ వ్రతాలను పాటిస్తూ ప్రభువునకు తమకు తాము అంకితం చేసుకుంటూ దైవ వాక్కును ప్రపంచ నలుమూలలకు అందించుటకు మనమందరము పవిత్రాత్మ దేవుని కృపావరాలను వారిపై కుమ్మరించమని పవిత్రాత్మ గీతం ద్వారా ప్రార్థించుదాం. మీరు జ్ఞానస్నానములో నీటి చేతను మరియు పవిత్రాత్మ చేతను దేవునికి అంకితము చేయబడింది. మీరు ఈ వ్రత దీక్ష ద్వారా కలుగు నూతన బాధ్యతలను అనుసరించి దేవునితో దృఢమైన ఐక్యతను కలిగి ఉండుటకు నిశ్చయించుకున్నారా? క్రీస్తునాథుని మనస్ఫూర్తిగా ప్రేమతో భక్తితో అనుసరించుటకు మోక్ష రాజ్యమునకు చిహ్నముగా ఉన్న విరక్తత్వ జీవితమును అభ్యసించుటకును పరిపూర్ణ ఆమోదంతో దారిద్ర్య జీవితమును జీవించుటకును విధేయత ద్వారా మిమ్మల్ని దేవునికి బలిగా అర్పించుటకును నిశ్చయించుకుని ఉన్నారా? సర్వశక్తి సమాన్వితుడైన సర్వేశ్వర, మీ మనో నిశ్చయములను నెరవేర్చుటకు వలసిన వరప్రసాదములను ప్రసాదించుదురుగాక. ప్రార్థించుటను. ఓ ప్రభు, మీ పవిత్ర సభా సమక్షమున సౌవార్తిక విలువలను నిష్ఠతతో ఆచరించుచు మీ దివ్య కుమారుని అడుగు జాడలలో పయనింప అభిలషించుచున్న ఈ కన్యలను దయతో వీక్షించండి.
మీ సజీవ ప్రేమయందు వారు తమ జీవితముల ద్వారా మీ నామమునకు మహిమయును సకల మానవాళికి రక్షణను చేకూర్చినట్లు చేయండి. మా ఏలిన వారైన క్రీస్తు ద్వారా ఈ మనవులను మాకు అనుగ్రహించండి. పరమ పవిత్రుడైన ఏక సర్వేశ్వరుని మహిమ కొరకు మీ దివ్య కుమారునికి ప్రియప్రతిగా నిండని ఆశించి నన్ను నేను సంపూర్ణంగా అర్పించుకున్న దృఢ నిశ్చయముతో ఇప్పుడు ఇక్కడ కూడి ఉన్న సమస్త సభికుల ఎదుట ప్రధాన మఠాధిపతురాలు సిస్టర్ రోస్లీటా గారి హస్తముల యందు పునీత అన్నమ్మ గారి సత్యోపదేశ సభ కట్టుబాట్ల ప్రకారము విరక్తత్వము, దారిద్ర్యము, విధేయత అను త్రివిధ సౌవార్ధిక వ్రతములను 1 సంవత్సరం వరకు ప్రామాణిక్యముగా జీవించదనని ప్రమాణం చేస్తున్నాను. మరియు నన్ను నేను ఈ మఠ కుటుంబములకు సమర్పించుకొని పవిత్రాత్మ వరములతోనూ మా సభ పరిపాలకులారైన పునీత అన్నమ్మ గారి, పరిశుద్ధ కన్య మరియమ్మ గారి మరియు సకల పునీతుల సహకారంతోనూ నా పిలుపునందును ప్రభునందును ప్రభు సేవ యందును దృఢముగా ఉండదనని వాగ్దానం చేస్తున్నాము. కర్త విమలానేటి నేను పరమ పవిత్రుడైన త్రియేక సర్వేశ్వరుని మహిమ కొరకు మీ దివ్య కుమారునికి ప్రియపత్నిగా నిన్ను ఆశించి నన్ను నేను సంపూర్ణంగా అర్పించుకున్న దృఢ నిశ్చయముతో ఇక్కడ ఇప్పుడు కూడి ఉన్న సమస్త సభ్యుల ఎదుట ప్రధాన మఠాధిపతురాలు సిస్టర్ రోస్లిండా వాలపల్లి గారి హస్తముల యందు పునీత అన్నమ్మ గారి సత్యోపదేశ కట్టుబాట్ల ప్రకారము విరక్తత్వము, దారిద్ర్యము, విధేయత అను త్రివిధ సౌవార్ధిక వ్రతములను 1 సంవత్సరం వరకు ప్రామాణికముగా జీవించదనని ప్రమాణం చేయుచున్నాను. మరియు నన్ను నేను ఈ మఠ కుటుంబములకు సమర్పించుకొని పవిత్రాత్మ వరములతోనూ మా సభ పరిపాలకురాలైన పునీత అన్నమ్మ గారి, పరిశుద్ధ కన్య మరియమ్మ గారి మరియు సకల పునీతుల సహకారంతోనూ నా పిలుపునందును ప్రభువునందును ప్రభు సేవ యందును దృఢముగా ఉండదనని వాగ్దానం చేయుచున్నాను. నా గొంతు మేరీ శ్రావణి నేనని పరమ పవిత్రుడైన త్రియేక సర్వేశ్వరుని మహిమ కొరకు మీ దివ్య కుమారునికి ప్రియపత్నిగా నుండి ఆశించి నన్ను నేను సంపూర్ణంగా అర్పించుకున్న దృఢ నిశ్చయముతో ఇక్కడ ఇప్పుడు కూడి ఉన్న సమస్త సభ్యుల ఎదుట ప్రధాన మఠాధిపతురాలు సిస్టర్ రోస్లిండా వాలపల్లి గారి హస్తములందు పునీత అన్నమ్మ గారి సత్యోపదేశ సభ కట్టుబాట్ల ప్రకారం విరక్తత్వము, దారిద్ర్యము, విధేయత అను త్రివిధ సౌవార్ధిక వ్రతములను 1 సంవత్సరం వరకు ప్రామాణిక్యంగా జీవించదనని ప్రమాణం చేయుచున్నాను. మరియు నన్ను నేను ఈ మఠ కుటుంబములకు సమర్పించుకొని పవిత్రాత్మ వరములతోనూ మా సభ పరిపాలకురాలైన పునీత అన్నమ్మ గారి, పరిశుద్ధ కన్య మరియమ్మ గారి మరియు సకల పునీతుల సహకారముతోనూ నా పిలుపునందును ప్రభువునందును ప్రభు సేవ యందును దృఢముగా ఉండేదనని వాగ్దానం చేయుచున్నాను. తుమ్మ అపర్ణానైన నేను పరమ పవిత్రుడిని త్రియేక సర్వేశ్వరుని మహిమ కొరకు మీ దివ్య కుమారుని ప్రియపత్నిగా నుండి ఆశించి నన్ను నేను సంపూర్ణముగా అర్పించుకొని దృఢ నిశ్చయముతో ఇక్కడ ఇప్పుడు కుమ్మికూడి ఉన్న సమస్త సభికుల ఎదుట ప్రధాన మఠాధిపతురాలు రెవరెండ్ సిస్టర్ రోస్లిండా వాలపల్లి గారి హస్తముల యందు పునీత అన్నమ్మ గారి సత్యోపదేశ సభ కట్టుబాటుల ప్రకారము విరక్తత్వము, దారిద్ర్యము, విధేయతను అను త్రివిధ సౌవార్ధిక వ్రతములను 1 సంవత్సరం వరకు ప్రామాణిక్యముగా జీవించదనని ప్రమాణం చేయుచున్నాను. మరియు నన్ను నేను ఈ మఠ కుటుంబములకు సమర్పించుకొని
పవిత్రాత్మ వరములతోనూ మా సభ పరిపాలకురాలైన పునీత అన్నమ్మ గారిని, పరిశుద్ధ కన్య మరియమ్మ గారి మరియు సకల పునీతుల సహకారముతోనూ నా పిలుపునందు ప్రభువునందు ప్రభు సేవయందు దృఢముగా నుండెదనని వాగ్దానం చేయుచున్నాను. తాండ్ర కవితనైన నేను పరమ పవిత్రుడైన త్రియేక సర్వేశ్వరుని మహిమ కొరకు మీ దివ్యకుమారునికి ప్రియపత్నిగా నుండి నాశించి నన్ను నేను సంపూర్ణముగా సమర్పించుకొను దృఢ నిశ్చయముతో ఇక్కడ ఇప్పుడు కూడి ఉన్న సమస్త సభికుల ఎదుట ప్రధాన మఠాధిపతురాలు రెవరెండ్ సిస్టర్ రోస్లిండా వాలపల్లి గారి హస్తములందు పునీత అన్నమ్మ గారి సత్యోపదేశ సభ కట్టుబాట్ల ప్రకారము విరక్తత్వము, దారిద్ర్యము, విధేయత అను త్రివిధ సౌవార్తిక వ్రతములను 1 సంవత్సరం వరకు ప్రామాణిక్యముగా జీవించదనని ప్రమాణము చేయుచున్నాను. మరియు నన్ను నేను ఈ మఠ కుటుంబమునకు సమర్పించుకొని పవిత్రాత్మ వరములతోనూ మా సభ పరిపాలకురాలైన పునీత అన్నమ్మ గారి, పరిశుద్ధ కన్య మరియమ్మ గారి మరియు సకల పునీతుల సహకారముతోనూ నా పిలుపునందును ప్రభువునందును ప్రభు సేవయందును దృఢంగా నుండెదనని వాగ్దానము చేయుచున్నాను. దేవరపు మేరీ చైతన్యానైన నేను పరమ పవిత్రుడైన త్రియేక సర్వేశ్వరి మహిమ కొరకు మీ దివ్య కుమారునికి ప్రియపత్నిగా నుండని ఆశించి నన్ను నేను సంపూర్ణంగా అర్పించుకొని దృఢ నిశ్చయంతో ఇక్కడ ఇప్పుడు కూడి ఉన్న సమస్త సభికుల ఎదుట ప్రధాన మఠాధిపతురాలు రెవరెండ్ సిస్టర్ రోస్లిండా వాలపల్లి గారి హస్తములందు పునీత అన్నమ్మ గారి సత్యోపదేశ సభ కట్టుబాటుల ప్రకారము విరక్తత్వము, దారిద్ర్యము, విధేయత అను త్రివిధ సౌవార్తిక వ్రతములను 1 సంవత్సరం వరకు ప్రామాణిక్యముగా జీవించదనని ప్రమాణం చేయుచున్నాను. మరియు నన్ను నేను ఈ మఠ కుటుంబమునకు సమర్పించుకొని పవిత్రాత్మ వరములతోనూ మా సభ పరిపాలకురాలైన పునీత అన్నమ్మ గారి, పరిశుద్ధ కన్య మరియమ్మ గారి మరియు సకల పునీతుల సహకారంతోనూ నా పిలుపునందును ప్రభువునందును ప్రభు సేవయందును దృఢంగా ఉండెదనని వాగ్దానం చేయుచున్నాను. ఇప్పుడు ప్రధాన యాజకులు మేరీ మరియు సభ నియమావళిని స్వీకరించుట. పునీత అన్నమ్మ గారి సత్యోపదేశ సభలో చేర ఆశ కలిగి సంపూర్ణ సంకల్పముతో ముందుకు వచ్చిన ఓ దేవా, నిష్కలంకమైన కన్య మరియమ్మ గర్భమందు మానవ శరీరమును మీ కుమారునికి ధరింపచేసితిరి. ఈ వస్త్రములపై మీ హేరాల వరములను కుమ్మరించి ఆశీర్వదించండి. ఈ మేది ముసుగును ధరించు ప్రతి బిడ్డ శ్రీ సభకు మరియు సత్యోపదేశ సభ సేవకు పూర్తిగా అంకితమగునట్లు చేయమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవిని మాకు అనుగ్రహించండి. పునీత అన్నమ్మ గారి సత్యోపదేశ సభలో చేర ఆశ కలిగి సంపూర్ణ సంకల్పముతో ముందుకు వచ్చిన మఠ కన్యలను సభ స్వీకరిస్తూ వీరు మఠంలో సర్వసభ్యత్వాన్ని కలిగి ఉన్నారని వ్యక్తం చేయుటకు చిహ్నముగా మేలి ముసుగును మరియు సభ క్రమావళిని అందించుకున్నప్పుడు ఆయన శ్రీ సభ సేవకు నువ్వు పూర్తిగా అంకితము చేయబడినావని సూచించు ఈ ముసుగును స్వీకరించును. మరియు మన సభ యొక్క సభ నియమాన్ని అన్వయింపజేసుకొని సభ ఆచరించును. ప్రభు అయిన క్రీస్తువులకు ఆయన శ్రీ సభ సేవకు నువ్వు పూర్తిగా అంకితము చేయబడినావని సూచించు ఈ ముసుగును స్వీకరించును. మరియు మన సభ యొక్క క్రమావళిని స్వీకరించి ఆసక్తితో పఠించి
నీ జీవితానికి అన్వయింపజేసుకొని సదా ఆచరించు. ప్రభు అయిన క్రీస్తునకును ఆయన శ్రీ సభ సేవకును నువ్వు పూర్తిగా అంకితము చేయబడినావని సూచించు ఈ ముసుగును స్వీకరింపుము. మరియు మన సభ యొక్క క్రమావళిని స్వీకరించి ఆసక్తితో పఠించి నీ జీవితానికి అన్వయింపజేసుకొని సదా ఆదరించు. ప్రభు అయిన క్రీస్తునకును ఆయన శ్రీ సభ సేవకు నువ్వు పూర్తిగా అంకితము చేయబడినావని సూచించు ఈ ముసుగును స్వీకరించుము. మరియు మన సభ యొక్క క్రమావళిని స్వీకరించి ఆసక్తితో పఠించి నీ జీవితానికి అన్వయింపజేసుకొని సదా ఆదరించుము. ప్రభు అయిన క్రీస్తునకును ఆయన శ్రీ సభ సేవకును నువ్వు పూర్తిగా అంకితము చేయబడినావని సూచించు ఈ ముసుగును స్వీకరింపుము. మరియు మన సభ యొక్క క్రమావళిని స్వీకరించి ఆసక్తితో పఠించి నీ జీవితానికి అన్వయింపజేసుకొని సదా ఆదరించుము. ప్రభు అయిన క్రీస్తునకును ఆయన శ్రీ సభ సేవకును నువ్వు పూర్తిగా అంకితము చేయబడినావని సూచించు ఈ ముసుగును స్వీకరింపుము. మరియు మన సభ యొక్క క్రమావళిని స్వీకరించి ఆసక్తితో పఠించి నీ జీవితానికి అన్వయింపజేసుకొని సదా ఆదరించు. అనురాగ రాగాలు అందించావు, అభిషేక వరములతో మమ్ము నింపినావు. మమతానురాగాలతో మమ్ము మీకు అర్పింతుము అంటూ తమ నిష్కపటమైన హృదయములతో కానుకలను అర్పించ మన నూతన కన్యలు వారి తల్లిదండ్రులతో విచ్చేయుదురు. కరుణామయులు ధన్యులు, వారు కరుణను పొందుదురు. ప్రభు, మీ పరలోక తండ్రి వలె మీరును కనికరము కలిగి ఉండుడు అని మీరు పలికిన పలుకుల ద్వారా ప్రేరేపణ కలిగి పరిశుద్ధ పాపు గారు ఈ సంవత్సరాన్ని కారుణ్య సంవత్సరంగా ప్రకటించారు. కరుణగల దేవా, ఈ శుభ సమయంలో మీ చెంతకు పరిశుద్ధ పాపు గారిని, కార్డినల్స్ను, పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను మరియు మీ రాజ్య వ్యాప్తికై కృషి చేయుచున్న బిడ్డలను మీకు సమర్పించుతున్నాము. అవసరంలో ఉన్న వారిని ఆదుకుంటూ పరలోక తండ్రిని పోలి జీవించేలా దీవించండి. ప్రభు, ఎన్నో చోట్ల క్రైస్తవులపై దాడి, హింసలు జరుగుతున్నవి. వారందరినీ కనికరించి క్షమించి మీ ఇష్ట ప్రసాదముతో నింపి
వారి యందు ప్రశాంతతను ప్రేమను నింపి మీ వెలుగులో నడిపించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. క్రీస్తు సేవలో ముందుకు సాగుతున్న మా మఠారి పదురాలైన మదర్ రోస్లిండా వాళ్లపల్లి వారి సలహా సంఘ సభ్యులను మరియు మా సభ యావత్తును మీకు సమర్పించుచున్నాము. క్రీస్తు వెలుగును ఇతరులకు పంచుతూ వెలుగులోనే వెతకగలం, కరిగితేనే మలచగలం అంటూ క్రీస్తు జ్యోతిని నలుదశలా వ్యాపింపచేస్తూ దైవరాజ్యాన్ని అంధకారంలో ఉన్న వారి మధ్య స్థాపించుచున్న వీరందరికీ కావలసిన జ్ఞానమును ఆత్మవరములను దయచేయమని, వారు చేయు ప్రతి పనిలో విజయాన్ని చేకూర్చమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ద్రాక్ష రసములతో పాటు మీకు సమర్పించుతున్నాము. ప్రభు, ఏ విధముగా అయితే ఈ అప్పద్రాక్ష రసములు మీ పరిశుద్ధ శరీర రక్తముగా మారి మాకు ఆధ్యాత్మిక జీవమును అనుగ్రహించుచున్నవో, అదే విధముగా మేమందరము కూడా నూతన జీవం పొంది మేము పోలి జీవించినట్లుగా దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి.
సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం మొదట్లా ప్రార్థింపము. మేలిన వారు వారి నామస్తుతి మన కొరకును మన యొక్కయు వారి సత్యకృతం యొక్కయు ప్రయోజన కొరకును నీ కరుణ వలన ఇవన్నీ స్వీకరించుగాక. ఓ ప్రభువా, ఈ మఠవాసుల ప్రథమ ప్రమాణోత్సవమును కొనియాడచ్చు మేమర్పించి ఈ బలి అర్పణలను ప్రార్థనలను దయతో స్వీకరింపమని ప్రార్థించుచున్నాము. ఈ నీ సేవకులు ప్రథమ ఫలములు నీ అనుగ్రహముతో విస్తారమైన పంటను ప్రసాదించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభు అయిన దేవా పావన పితా సర్వశక్తి కల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన అతడు కన్యమర్య గర్భమున వికసించిన నిష్కలంక పుష్పము, నిర్మల హృదయములు ధన్యులు అని అతడు బోధించును. తన జీవిత విధానము ద్వారా నిర్మలత్వపు అతిశయమైన విలువలను ప్రకటించను. అతడు నీకు ప్రీతిని కలిగించు దానితో సదా నిమగ్నమై ఉండెను. మా కొరకు మరణించే వరకు నీకు విధేయుడై ఉండి తన ప్రాణమును ఇష్టపూర్తిగా ధారపోసెను. నీకు సంపూర్ణమైన సువాసనతో కూడిన బలిని అర్పించను. నీ ఘనతకు సంపూర్ణమైన సేవలు అందించుకొనుటకు నీ మీది ప్రేమతో లోక వస్తువులను వదులుకొని నీకు మాత్రమే ఆత్మార్పణముగా గావించుకొనిన వారిని అతడు పవిత్రీకరించను. వారికి స్వర్గములు సంపదలు దక్కునని ప్రమాణము చేశాను. కావున దూతల పునీతుల బృంద సమేతముగా నిరతము మేము నీ మహిమగానము చేయుట ఎట్లనగా, ఏలయన నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్త మనకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు ఆగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ వీరిని తీసుకొని చింపుడు. ఏలయనా
ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానం చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. అతడు మమ్మ మీకు నిత్యార్పణముగా రూపొందించును గాక. మీరు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యకయు దైవమాదైన మరియమాతతోను పునీత జోచప గారితోను ధనులైన మీ అపోస్తులతోను వేద సాక్షులతోను పునీత అన్నమ్మ గారితోను సకల పునీతులతో పాటు మమ్మను మోక్షభాగ్యమునకు వారసులను చేయము. ఏలైన వీరి విజ్ఞాపన ప్రార్థన నిరుధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనిచున్నాము. ఈ లోకంలో యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకుడు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మబాల అగ్రపీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను, మఠవాస్తులను, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమియందును దృఢపరకుము. ఈనాడు దైవాంకితమైనటువంటి 6 కన్యలను ఆశీర్వదింపము. వారిని మీ అడుగుజాడులో నడిపింపము. మీ చిత్త ప్రకారం మీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవలను ఆలకింపము. దయగల తండ్రి, నలుదిక్కుల చెదరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమ యందు ఈ లోకముని వీడిన వీరందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుము. మేము అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుము గాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయిస్తున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయిస్తున్నారు. యుగ యుగ
కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకులైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుంటాం. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. మఠవాస జీవిత పరమార్థాన్ని గ్రహించ ఆత్మచే ప్రేరేపించి తన పవిత్ర ఆశయాన్ని మా జీవిత ఎన్నిక ద్వారా పరిపూర్తి గావించిన ఆ మహిమాన్వితునికి ముందుగా మా హృదయపూర్వక కృతజ్ఞతాంజలులు సమర్పిస్తున్నాం. మమ్ము మేము దైవార్పితం గావించుకొను ఈ ఘన వేడుకలకు ప్రముఖులుగా విచ్చేసి మా స్వీయార్పణను ఈ పవిత్ర బలియాగము ద్వారా పరలోక తండ్రికి సమర్పించి దైవార్చన మరియు త్రివిధ వ్రత వాగ్దాన సాంగ్యములను నిర్వహించిన రెవరెండ్ ఫాదర్ తాతిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారికి మరియు తదితర గురువులకు మా మఠాధిపతురాలైన రెవరెండ్ సిస్టర్ రోసలిండా వాలపల్లి గారికి, తర్ఫీదు గృహ పరిపాలకురాలు రెవరెండ్ సిస్టర్ నిర్మల జ్యోతి గొలమారి మరియు మా తర్ఫీదు గృహ పెద్దలందరి తరపున మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అనుదిన దివ్య బలి పూజలు సమర్పించి దైవవాకు పరిచర్య ద్వారా మాలోని ఆత్మ అంధకారాన్ని తొలగించి మా ఆధ్యాత్మిక ఎదుగుదలకు సహకరించిన మా విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ జాన్, రెవరెండ్ ఫాదర్ శౌరిరాజు గారులకు మరియు మా తర్ఫీదు గృహం నందు ఇంకా దివ్యబలి పూజలు సమర్పించిన
రెవరెండ్ ఫాదర్ జోసుబాబు మందగిరి, రెవరెండ్ ఫాదర్ మర్రెడ్డి కొమ్మారెడ్డి, హోలీ స్పిరిట్ ఫాదర్స్ రెవరెండ్ ఫాదర్ విజయ్, రెవరెండ్ ఫాదర్ జోఫిన్, రెవరెండ్ ఫాదర్ వినేష్లకు మా హృదయపూర్వక కృతజ్ఞతాంజలులు. మాలో వికసించిన ఆశా కిరణాలను పరులకు పంచ ప్రభు సేవకై వినియోగించ ప్రోత్సహించి వివిధ దశలలో శిక్షణ పొందుటకు అనేక అవకాశాలను కల్పించి పునీత అన్నమ్మగారి సత్యోపదేశ సభలో సభ్యులుగా నిత్యం వెలుగొందుచు క్రీస్తు జ్యోతిని జగతికి అందించ మమ్ము ప్రేమతో ఆహ్వానించిన మా ప్రధాన మఠాధిపతురాలు రెవరెండ్ సిస్టర్ రోసిలిండా వాడపల్లి గారికి మరియు వారి సలహా సంఘ సభ్యులకు మా ప్రేమాంజలులు. అదేవిధంగా మాకు ఆత్మీయతను పంచిన రెవరెండ్ సిస్టర్ నిర్మల ఉర్ముల గారికి, వారి సలహా సంఘ సభ్యులకు, రెవరెండ్ సిస్టర్ సుందరి కాకుమాను గారికి, వారి సలహా సంఘ సభ్యులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. మా ఈ 6 సంవత్సరాల తర్ఫీదు కాలంలో మాలోని శక్తి సామర్థ్యాలను వెలికి తీసి మమ్మల్ని మేము ప్రభు సేవకు అంకితం గావించుకొని ఎల్లప్పుడూ ఆ ప్రభువుకు విశ్వాస పాత్రంగా జీవింప నేర్పించి మాకు ఆధ్యాత్మిక శిక్షణనిచ్చిన రెవరెండ్ సిస్టర్ నిర్మల జ్యోతి గొలమారి, సిస్టర్ బెనిగ్నా, సిస్టర్ పి ప్రసన్న, సిస్టర్ తాసిల్లాల్, సిస్టర్ ఎన్ ఉర్దు మేరీ, సిస్టర్ పి లలిత, సిస్టర్ ఎస్ అనిత, సిస్టర్ సిహెచ్ అనిత గారులకు, మా పిలుపును ప్రోత్సహించిన గురువులకు, మఠవాసులకు, తదితరులకు ప్రేమతో కూడిన వందనములు. అన్ని సమయాలలోనూ మేమున్నామంటూ మాకు అండగా నిలిచి ఈనాటికి వేడుకలను సఫలీకృతం కావడానికి అన్ని విధాలుగా సహకరించి మాకు, మా తల్లిదండ్రులకు చక్కని సౌకర్యం కల్పించిన సెయింట్ ఆన్స్ చెండలేట్, హైదరాబాద్ ప్రొవిన్షియలేట్ అల్వాల్, సెయింట్ పాయస్టన్ డిగ్రీ కాలేజ్, సెయింట్ ఆంథనీ సికింద్రాబాద్ మరియు సెయింట్ పాయస్టన్ రామ్నగరి కమ్యూనిటీ సిస్టర్స్ అందరికీ మా ప్రేమాంజలులు. మా మీద గల ప్రేమను బట్టి మా సంతోషంలో పాలుపంచుకోవడానికి ఈ శుభ సమయాన ఇచ్చటకు విచ్చేసిన మా ప్రియతమ మఠకన్యలందరికీ మా కృతజ్ఞతలు. మహోన్నతమైన భావాలు కలిగి తమ ప్రియతమ బిడ్డలను ప్రభువుకి అర్పించి ఆయన సేవలో తరింప ప్రోత్సహించిన మా తల్లిదండ్రుల త్యాగపూరిత హృదయానికి మా మనస్సు మాంచలులు. మా కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో పాటు తమ ప్రోద్బలాన్ని అందించి మాకు ఎంతగానో సహకరించిన మా బంధుమిత్రులకు మరియు మా శ్రేయోభిలాషులకు ధన్యవాదములు. ముఖ్యంగా తమ మృదు మధుర గానాలాపనతో మమ్మల్ని ఎంతగానో అలరించి మా ఈ వేడుకలకు నూతన శోభను చేకూర్చిన గాయక బృందమునకు, ముఖ్యంగా రెవరెండ్ సిస్టర్ రాబర్టినా గారికి, మిస్టర్ ప్రసాద్ గారికి కృతజ్ఞతలు. అదేవిధంగా తమ వంతు సహకారాన్ని అందించి మాకై ప్రార్థించిన మా ఫస్ట్ ఇయర్ నావిసెస్కు మరియు పోస్టెంట్స్కు మా ప్రేమాంజలులు. మా ఆహ్వానంను మన్నించి ఈ దిన కార్యక్రమంలో పాల్గొనడానికి ఇచ్చటికి వచ్చిన వారందరికీ, రుచికరమైన భోజనం తయారు చేసిన వారికి, తదితర పనులలో సహకరించిన వారికి కృతజ్ఞతలు. ఈ మహాదినమును ఇంత ఘనంగా జరుపుటకు సహాయం అందించిన ఆత్మీయులందరికీ పేరు పేరున మా సభ తరపున మరియు నూతన కన్యలందరి తరపున కృతజ్ఞతలు. ప్రభువా, మేము స్వీకరించిన ఈ పరమ ప్రసాదము మమ్ము ఆనందముతో నింపునుగాక. ఈ దివ్య భోజన బలముతో
నీ దాసులను నేడు చేపట్టిన దైవాంకిత జీవితపు విధులను చక్కగా నెరవేర్చి మనసారా నిన్ను సేవింపగలుగునట్లు దయచూపు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానం తగ్గది క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. దయచేసి గమనించండి, దివ్య బలి పూజ ముగింపు గీతము తదుపరి నూతన కన్యలకు సన్మానం జరపబడును. కావున అందరూ దయచేసి తమ తమ స్థలములలో ఆసీనులు కావాలని కోరుచున్నాము.
రాంబాబు, రాణి తమ అమూల్య ప్రేమను వ్యక్తం చేస్తూ పూలమాలతో సన్మానించెదరు. సిస్టర్ దేవరపు చైతన్య తండ్రి లోతుమారెడ్డి మరియు పెద్దమ్మ గోపు నిర్మల తమ అనురాగాన్ని తెలియజేస్తూ పూలమాలతో అభినందిస్తారు. ఇప్పుడు నవకన్యలను అభినందించడం సిస్టర్స్ అందరినీ స్వామికి స్తోత్రము, స్తుతి స్తోత్రము, స్తుతి స్తోత్రము, మా యేసురాజుకే స్తోత్రం. స్తుతి స్తోత్రము, స్తుతి స్తోత్రము, మా యేసురాజుకే స్తోత్రం. నిండుగా మెండుగా దీవెనలిచ్చిన దేవునికి వందనం. తల్లిగా లాలించినావు, తండ్రిగా పోషించినావు, తల్లిగా లాలించినావు, తండ్రిగా పోషించినావు, మా అడుగులు స్థిరపరచినావు, నీ సేవలో బ్రతికించినావు, మా అడుగులు స్థిరపరచినావు, నీ సేవలో బ్రతికించినావు. నిండుగా మెండుగా దీవెనలిచ్చిన దేవునికి వందనం. వాక్యమై నడిపించినావు, నీ సాక్షిగా నిలబెట్టినావు, వాక్యమై నడిపించినావు, నీ సాక్షిగా నిలబెట్టినావు, మా మొరలను ఆలించినావు, మాకు సర్వము సమకూర్చినావు, మా మొరలను ఆలించినావు,
మాకు సర్వము సమకూర్చినావు. నిండుగా మిండుగా దీవెనలిచ్చిన దేవునికి వందనం, అభివందనం, శుభవందనం, మా హృదయపూర్వక స్తోత్రం. అభివందనం, శుభవందనం, మా హృదయపూర్వక స్తోత్రం. నిండుగా నూరేళ్ల సేవలో నడిపిన స్వామి